ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం దయచేసి. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారును స్త్రీ సాంగత్యము ఎరుగని వారునై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. గొర్రెపిల్ల అయినటువంటి యేసు ప్రభుల వారు ఎక్కడికి వెళుతూ ఉన్నాడో అక్కడికెల్లా ఆయనను వెంబడిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, వారు భూలోకములోను యేసు ప్రభువును వెంబడించినటువంటి వారే. ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళాడో అక్కడికెల్లా వెంబడించినటువంటి వారే. భూలోకంలో యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడు, యేసు ప్రభు వెళ్ళిన చోటుకెల్లా ఈ సంఘము, ఈ విశ్వాసులు ఎలా వెంబడించారు అనే విషయాలు మనము ధ్యానం చేస్తూ తెలుసుకుంటూ ఉన్నాం. యేసు ప్రభువు ఎక్కడికి వెళ్ళాడో మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ అనేక విషయాలను మనము ఆధ్యాత్మికంగా పోల్చుకుంటూ తెలుసుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, 30 సంవత్సరాల వరకు ఇంతవరకు మనము యేసు ప్రభువు ఎక్కడికి వెళ్ళాడు అనేది ధ్యానం చేసి తెలుసుకున్నాం. ఆయన చైల్డ్హుడ్, ఆయన బాల్యం నుండి 30 సంవత్సరాల వరకు ఎక్కడికి వెళ్ళాడు, మనము కూడా అక్కడికి వెళ్ళడం అంటే అర్థం ఏమిటి అనే విషయాలు మనము ఇంతవరకు ధ్యానం చేశాం. ఈరోజు మనము 30 సంవత్సరాల నుండి దేవుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ మనము కూడా అక్కడికి వెళ్ళాలి అనగా అర్థం ఏమిటో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు తన యొక్క 30 సంవత్సరాల నుండి సేవా జీవితమును ప్రారంభించినట్లుగా మనము లేఖనాల్లో చూస్తాం. 30 నుండి 33.5 సంవత్సరముల వరకు ఆయన 3.5 సంవత్సరములు సమాజానికి కనబడుతూ బయట తిరుగుతూ దేవుని సేవ, దేవుని పని చేస్తూ ఉపదేశములు అందిస్తూ ఈ లోకంలో సంచరిస్తూ ఉండడం, ఆయా స్థలములలో సంచరిస్తూ తిరుగుతూ ఉండడం మనం చూస్తాం. అనేక సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేయడం అనేది మనం చూస్తాం. మొట్టమొదటిగా యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే కానా అనేటువంటి ఊరిలో ఆయన తన సేవ ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. కానా అనే ఊరికి వస్తాడు. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఆ కానా అనే ఊరు కూడా గలిలయలోనే ఉంటుంది, నజరేతు ఉన్నట్లుగా. 1వ వచనం చదవండి దయచేసి. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహానికి యేసు తల్లి, యేసు ప్రభువు, ఆయన శిష్యులు కూడా ఆహ్వానించబడ్డారు. ఆ మాట మనకు 2వ వచనంలో స్పష్టంగా వ్రాయబడి ఉండడం చూస్తాం. అయితే ఆ వివాహం జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక షార్టేజ్ అనేది కలగడం మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఒక కొరత ఏర్పడడం అనేది మనం అక్కడ చూస్తాం. ఏంటి ఆ కొరత అంటే షార్టేజ్ ఆఫ్ వైన్. కానా అనే పెండ్లి వివాహంలో ద్రాక్షారసం అయిపోవటం అనేది మనం చూస్తాం. 3వ వచనం చదవండి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు అనే మాట మనం చూస్తున్నాం. అప్పుడు యేసు తల్లి యేసు యొద్దకు వెళ్ళి ఏమని చెప్తుందంటే, వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పడం. ఆ తర్వాత యేసు ప్రభుల వారు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని చెప్పడం. అప్పుడు 5వ వచనంలో మరియమ్మ అక్కడున్న పరిచారకులతో, ఆయన మీతో చెప్పునది
చెయ్యండి అని చెప్పడం. అప్పుడు వారు యేసు యొద్దకు వచ్చి ఆయన ఏమి చెబుతాడా అని వెయిట్ చేసినప్పుడు యేసయ్య ఏమంటాడంటే, యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉన్నప్పుడు యేసు అంటాడు, ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పినప్పుడు 8వ వచనంలో వారు అంచుల మట్టుకు నింపేసిన తర్వాత దేవుడు వారితో అంటాడు, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెబుతాడు. 9వ వచనం, ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, దేవుని బిడ్డలారా, పెండ్లి కుమారుని పిలుస్తాడు విందుకు వచ్చినటువంటి ప్రధాని. 10వ వచనంలో అక్కడ ఒక కితాబ్ ఇస్తాడు. ఏంటంటే, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును, నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. దేవుని బిడ్డలారా, 11వ వచనంలో గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవుని బిడ్డలారా, యేసయ్య కానా అనే ఊరికి వెళ్ళాడు. మరి ఆయన బిడ్డలుగా ప్రకటన 14:4 ప్రకారం మనం కూడా కానా అనేటువంటి ఊరికి ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలి. కానా అనే ఊరికి మనం బయలుదేరి వెళ్ళడం అంటే అర్థం ఏమిటి అనగా, కానాలో జరిగినటువంటి అనుభవము మన జీవితాలలో మనము కూడా కలిగి ఉండడమే కానా అనే ఊరికి మనం వెళ్ళుట. గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా వారు ఆయనను వెంబడింతురు అనే మాట అప్పుడు అది నెరవేరినట్లు. ఎప్పుడు? మనము కూడా కానా పెండ్లి విందు అనుభవము పొందినప్పుడు. అంటే పెళ్లి కాని వారికి పెళ్లి అయితే అది మనం కూడా కానా అనే ఊరికి పోయినట్లు కాదు. దేవుని బిడ్డారా, అక్కడ దాన్ని ఎలా అర్థం చేసుకోకూడదు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనము? దేవుని బిడ్డారా, ఏంటంటే అక్కడ కానా అనే ఊరిలో ద్రాక్షారసము యొక్క షార్టేజ్, ఆ కొరత దేన్ని సూచిస్తుందంటే సమస్యలను సూచిస్తుంది, అలాగే మన యొక్క అవసరాలను సూచిస్తుంది. దేవుని బిడ్డలారా, సమస్య అక్కడ ఉత్పన్నమైంది, అలాగే అక్కడ ఒక అవసరం అనేది ఏర్పడింది. దేవుని బిడ్డలారా కదా, ఏం సమస్య? ద్రాక్షారసం అయిపోవడం అనే సమస్య. క్రైస్తవుని జీవితంలో కూడా సమస్యలు ఉత్పన్నమవుతాయి. సమస్యలు ఉత్పన్నమైనప్పుడు దేవుని బిడ్డలారా, ప్రతి సమస్యకు కూడా పరిష్కారము దేవుని నుండి పొందుకొనుట అనే అనుభవము మనము పొందుకోవటమే కానా అనే పెండ్లి విందు జరిగినటువంటి ఊరికి మనము కూడా వెళ్ళడం. దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో కూడా ఇశ్రాయేలీయులు అరణ్య యాత్ర చేసినప్పుడు వారికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా అవసరతలు ఏర్పడతాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని అవసరతలు ఏర్పడినా అన్నిటికీ కూడా దేవుడు పరిష్కారం చూపించాడా లేదా? ప్రతి దానికి కూడా దేవుడు పరిష్కారం చూపించాడు. ప్రతి అవసరాన్ని వారు ఇశ్రాయేలీయులు ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు చేసినట్లుగా మనము పాత నిబంధనలో చూస్తాం. దేవుని బిడ్డలారా, మనము కూడా కానా అనే పెండ్లి విందు లేదా కానా అనే ఊరి యొక్క అనుభవం పొందడం అంటే అర్థం ఏంటంటే, ఫిలిప్పీ పత్రికలో దేవుడు వాగ్దానము చేసినట్లుగా, ఫిలిప్పీ 4:19లో దేవుడు వాగ్దానము చేసినట్లుగా ప్రతి అవసరము కూడా
దేవుని యొక్క ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో తీర్చబడటమే మనము కానా అనే ఊరి యొక్క అనుభవం పొందటం. చూడండి దయచేసి ఫిలిప్పీ 4:19 చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని బిడ్డలారా, సమస్యలు అనేటివి వస్తాయి, అవసరాలు అనేటివి ఏర్పడతాయి. ఇప్పుడు అక్కడ పెళ్ళి జరుగుతూ ఉంది. పెళ్ళి జరుగుతున్నప్పుడు ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోకూడదు కదా, అది అవసరం. అక్కడ ద్రాక్షారసం అయిపోతే ఆ పెళ్ళి కుమారుడికి కానీ పెళ్ళి కుమారుని యొక్క తల్లిదండ్రులకు కానీ చాలా అవమానం. మన సమస్యలలోనే మనము కొట్టుమిట్టాడుతూ మన అవసరాలు తీర్చబడకుండానే మనము బ్రతుకుతూ ఉన్నప్పుడు నిజమే మనకు చాలా అవమానకరంగా ఉంటుంది ఆ పరిస్థితి. దేవుని బిడ్డలారా, అయితే దేవుడు మనలను సమస్యలలోనే ఉంటూ సమస్యలలోనే చనిపోవడానికి కాదు మనలను పుట్టించింది, మనలను ఆయన బిడ్డలుగా ఆయన స్వీకరించింది. పరిశుద్ధ గ్రంథంలో సమస్య వచ్చినప్పుడల్లా ఇశ్రాయేలీయుల జీవితంలో వారి యొక్క అరణ్య యాత్రలో ఒకసారి వాళ్లకు త్రాగడానికి నీళ్లు ఉండవు. ఏం చేస్తాడు దేవుడు? బండను చీల్చి నీళ్లను ఆ బండలో నుంచి ప్రవహించేలా చేస్తాడు. అక్కడ సమస్యను పరిష్కరించాడా లేదా? వాళ్ళ అవసరాన్ని తీర్చాడా లేదా? అక్కడ బండ వీళ్ళు అక్కడికి రాకముందే ఉంది. అంటే దేవుడు పరిష్కారానికి కావలసిన ప్లాన్ ముందే అక్కడ ఏర్పాటు చేసి పెట్టాడు. అలాగే ఒకసారి ఒక చోటుకి వెళ్తారు ఇశ్రాయేలు. నీళ్లు తాగితే నీళ్ళు ఎలాగుంటాయి? చేదుగా ఉంటాయి. అప్పుడు ఏం చేయమని చెప్తాడు మోషేకు? ఒక చెట్టును చూపిస్తాడు కదా, చూపించి అది నీళ్ళల్లో వేయమంటాడు. అప్పుడు నీళ్ళు ఏమవుతాయి? మధురముగా మారిపోతాయి. ఆ చెట్టు అప్పుడే పెరిగిందా? ఆ చెట్టు ఇశ్రాయేలు అక్కడికి రాకముందే పెరిగి పెద్దదై ఉంది అన్నమాట. అంటే అర్థం ఏమిటి? మనకు సమస్య రాకముందే పరిష్కారము దేవుడు నియమించాడు, నిర్ణయించాడు, రెడీ చేసి పెట్టాడు, సిద్ధము చేసి పెట్టాడు. దేవుని బిడ్డలారా, పరిష్కారం లేకుండా లేదు. దేవుని బిడ్డలారా, పరిష్కారం ఆల్రెడీ సిద్ధమైపోయింది. సమస్య రాకముందే పరిష్కారం సిద్ధమైపోయింది. ఏ విధంగానైతే ఈ లోకంలో పాపం అనేదే ప్రవేశించకముందు ఏదెను తోటలో యేసు ప్రభువారు పరలోకములో ముందుగానే ఏర్పాటు చేయబడ్డాడు. రక్తము కార్చడానికి, సిలువ వేయబడ్డానికి ముందుగానే ఆయన ఏర్పాటు చేయబడ్డాడు. ఆ విషయం మనకు బైబిల్ గ్రంథంలో ఉంది. అదే రీతిగా మన జీవితములలో మనకు సమస్య రాకముందే దానికి కావలసిన పరిష్కారం దేవుడు సిద్ధము చేసి ఉంచాడు. ప్రతి సమస్య దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసుకోండి. దేవుని పిల్లలు ఎదుర్కొన్న ప్రతి సమస్యను దేవుడు పరిష్కరించాడు. ప్రతి అవసరమును దేవుడు తీర్చాడు. తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో, అంటే దేవుని లెవెల్లో అని అర్థం. ఆయన సమస్యను పరిష్కరించేటప్పుడు ఎలా పరిష్కరిస్తాడంటే, దేవుడికి ఎంత తాకత్తు ఉంది, ఎంత శక్తి ఉందో అంత లెవెల్లో దాన్ని తీరుస్తాడు అని. దేవుని బిడ్డలారా, మరి తినడానికి ఆహారం లేదు, అరణ్యంలో యాత్ర, పరలోకము నుండి మన్నాను కురిపించాడు. తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో తీర్చబడింది. అది పరలోకము నుండి ఆహారం దిగి రావడం ఏంటండి? ఆహారం మనకు ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఎక్కడి నుంచి వస్తుందమ్మా మనకు? భూమి నుండే, పరలోకము నుండే? భూమి నుండి వస్తుంది. కానీ ఇశ్రాయేలు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? పరలోకము నుండి దిగి వచ్చింది. అది దేవుని యొక్క తాకత్, దేవుని యొక్క శక్తి లెవెల్. దేవుని బిడ్డలారా, తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో
తీరుస్తాడనే విషయము మనము నేర్చుకుంటున్నాం. ఆ ప్రతి సమస్య తీర్చబడడం, సమస్య ఎదుర్కోవడం, ఆ సమస్య పరిష్కరించబడడం, అవసరం రావడం, ఆ అవసరము తీర్చబడడం, అది కానా అనే ఊరిలో జరిగినటువంటి అనుభవం. ఆ అనుభవాలు ప్రతి క్రైస్తవుడు పొందుకోవటమే కానా అనే ఊరు మనము దర్శించటము. యేసు కానా అనే ఊరికి వెళ్ళాడు, మనము కూడా వెళ్ళడం అంటే అర్థం అది. నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు, నువ్వు నిరాశ పడాల్సిన అవసరమే లేదు. దేవుడు పరిష్కరించలేనటువంటి సమస్య, ప్రాబ్లం అనేది లేదు. దేవుడు తీర్చలేనటువంటి అవసరత అనేది లేదు అనేది ముందు మనం విశ్వసించాలి. ఆ విశ్వాసం మనము కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ సమస్య వచ్చింది. ఆ సమస్య వచ్చినప్పుడు దేవుడు దానికి ఒక సొల్యూషన్ చెప్పాడు, ఒక పరిష్కారం ఆయన చూపించాడు. ఆయన ఆ పరిష్కారానికి కావలసిన మార్గము చెప్పాడు అనమాట. ఏం చేయాలో చెప్పాడు, అది వాళ్ళు చేశారు. అలాగా మన జీవితాల్లో కూడా సమస్య వచ్చినప్పుడు, అవసరం ఏర్పడినప్పుడు ఆయన మనల్ని ఏం చేయమంటాడో చెప్తాడు, ఏం చేయాలో చెప్తాడు. అది మనం చేసినప్పుడు అక్కడ సమస్య ఉండదు, ఇక అక్కడ అవసరము పూర్తిగా తీర్చబడుతుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది నెంబర్ 1 అనుభవం. కానా అనే ఊరికి మనం వెళ్ళడం అంటే అది. రెండవది ఏంటంటే, కానా అనే ఊరి యొక్క అనుభవం కలిగి ఉండడంలో రెండవది ఏంటంటే, వాటర్ ఇంటూ వైన్, నీళ్ళు ద్రాక్షారసం అయిపోయినాయి. దేవుని బిడ్డలారా, వాటర్ ఈజ్ టేస్ట్లెస్. అవునా? స్వచ్ఛమైన నీరు టేస్ట్ ఉండదంటారు. టేస్ట్ ఉందంటే అది స్వచ్ఛమైన నీరు కాదని అర్థం. టేస్ట్లెస్ వాటర్. అండ్ వాటర్ హ్యాస్ నో కలర్. వాటర్ ఈజ్ కలర్లెస్. వాటరుకు రంగు ఉండదు, కలర్ ఉండదు. అండ్ వాటర్ ఈజ్ ఆర్డినరీ. అది సర్వసాధారణంగా అందరూ తాగేది, ఎప్పుడు తాగేటువంటి సర్వసాధారణమైనటువంటి పానీయము. దేవుని బిడ్డలారా, కానీ ద్రాక్షారసం అలా కాదే. ద్రాక్షారసము టేస్ట్ఫుల్, టేస్ట్ ఉంటుంది. ద్రాక్షారసము కలర్ఫుల్, కలర్ ఉంటుంది. అండ్ ద్రాక్షారసం అనేది ఆర్డినరీ కాదు, అది కాస్ట్లీ. దేవుని బిడ్డలారా, సాధారణమైనటువంటిది కాదు అది. దేవుని బిడ్డలారా, అసాధారణమైనటువంటిది. దేవుని బిడ్డలారా, స్వీట్, స్పార్క్లింగ్ అండ్ కాస్ట్లీ. మన జీవితము టేస్ట్లెస్గా ఉన్నటువంటి మన జీవితము, కలర్లెస్గా ఉన్నటువంటి మన జీవితము, ఆర్డినరీగా ఉన్నటువంటి మన జీవితము టేస్ట్ఫుల్గా మారడమే కానా అనే ఊరి అనుభవం. కలర్ఫుల్గా మారడమే కానా అనే ఊరి అనుభవం. ఎక్స్ట్రాడినరీగా, విలువైనదిగా, వెలగలిగినదిగా మారడమే కానా అనే ఊరి అనుభవం. దేవుని బిడ్డలారా, మన జీవితం టేస్ట్లెస్గా ఉంది, రుచిగలదిగా లేదు. ఎంత బాగుంది అంటాం, రుచిగా ఉంటే కదా. రుచిగా ఉంటే ఏమంటాం? భలే ఉంది కూర, భలే ఉంది పాయసం, భలే ఉంది బిర్యానీ అంటాం. మన జీవితం భలేగా లేదా? అయితే కానా అనే ఊరికి వెళ్ళాలి, అక్కడ భలేగా మారిపోతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అక్కడ భలేగా మార్చేవాడు ఉన్నాడు, యేసు ప్రభు. అలాగే కలర్లెస్గా ఉందా? దేవుని బిడ్డలారా, వర్షం వచ్చినప్పుడు ఒకవైపు ఎండ ఉన్నప్పుడు మనకు ఆకాశంలో కలర్లుగా ఒకటి కనపడుతుంది. ఏంటది? రెయిన్బో. ఏమంటారు తెలుగులో? ఇంద్రధనుస్సు. ఇంద్రధనుస్సులో ఎన్ని కలర్స్ ఉంటాయి? 7 రంగులు ఉంటాయి కదా. దేవుని బిడ్డలారా, ఎంత చూడ చక్కనిగా ఉంటుంది కదా ఆకాశము ఇంద్రధనుస్సు వచ్చినప్పుడు. మన జీవితము ఎవరూ గుర్తించలేనటువంటిదిగా, చూడ చక్కనిదిగా లేకుండా ఉన్నప్పుడు మనం ఏ ఊరికి పోవాలి? కానా అనే ఊరికి వెళ్ళాలి. అక్కడ ఎవరున్నారమ్మా? యేసు ప్రభు ఉన్నాడు. ఆయన మారుస్తాడు, దాన్ని కలర్ఫుల్గా మారుస్తాడు. దేవుని బిడ్డలారా,
అలాగే ఏదో జరిగిపోతుందండి అంటారు కదా, ఏమ్మా బాగున్నారా, ఏమయ్యా బాగున్నారా అంటే ఏదోనండి జరిగిపోతూ ఉంది అంటూ ఉంటారు. అది ఆర్డినరీ, మామూలుగా జరిగిపోవడం. అలా కాకుండా ఎక్స్ట్రాడినరీగా ఉండాలి మన జీవితం అంటే మనం ఏ ఊరికి పోవాలి? కానా అనే ఊరికి పోవాలి. అక్కడున్నాడు ఎక్స్ట్రాడినరీగా మార్చేటువంటి వాడు. ఎవరైనా యేసు ప్రభు. దేవుని బిడ్డలారా, కానా అనే ఊరి అనుభవము పొందడమే మనము కూడా యేసు కానాకు వెళ్ళినట్లు వెళ్ళడం. దేవుని బిడ్డలారా, అంతవరకు యేసు కూడా ఎవరికి తెలీదు. ఇట్స్ అన్ ఆర్డినరీ మ్యాన్ లాగున్నాడు. ఆ కానా అనే పెండ్లి విందులో ఆ గొప్ప సూచక్రియ జరిగిన తరువాత ఒక టర్న్ తిరిగింది, గొప్ప టర్న్ తిరిగిందనమాట. అదే ఊరిలో ఇంకొక మిరాకిల్ చేస్తాడు దేవుడు. ఇది అయిపోయిన తర్వాత సెకండ్ వన్. సో ఇక్కడ ప్రారంభమైందన్నమాట దేవుని బిడ్డలారా. అలాగే మన జీవితం కూడా ఆర్డినరీగా ఏదో సాగిపోతుందండి అన్నట్లుగా ఉన్న మన జీవితము ఒక గొప్ప టర్న్ తిరగాలంటే దేవుని బిడ్డలారా, అది ఒక్క యేసు ప్రభువులోనే సాధ్యం. ఒక యేసు ప్రభు ద్వారానే సాధ్యం. అక్కడున్నాడు ఆయన, కానాను వీరిలో ఉన్నాడు. అలా ఆర్డినరీగా ఉన్నటువంటి జీవితాన్ని విలువైనదిగా, వాల్యుబుల్గా, స్పెషల్గా, కాస్ట్లీగా. వాటర్ అంత కాస్ట్లీ కాదు కదా, వాటర్ ఏమంత ఖరీదైంది కాదు, మామూలుగా ఆర్డినరీగా ఉంటుంది. అదే నువ్వు స్వచ్ఛమైన ద్రాక్షారసం కావాలంటే కొంచెం కాస్ట్లీ అది. సో మన జీవితము కూడా కాస్ట్లీగా, అంటే కాస్ట్లీ అంటానే మనం ఏమనుకుంటాం, ఎంత గొప్పదో ఇది అనుకుంటాం. దేవుని బిడ్డలారా, మామూలు బట్టలకు కాస్ట్లీ బట్టలకు చాలా తేడా ఉంటుంది. మామూలు బట్టలు మామూలుగా కొత్తగా ఉన్నప్పుడు బాగానే కనబడతాయి. ఒక 2-3 ఉతుకులు వేసేస్తే తెలుస్తుంది దాని కథ బయటపడుతుంది, క్వాలిటీ అంతా పోతుంది. అదే కాస్ట్లీ అయితే అది ఎన్నేండ్లు నువ్వు వేసినా కూడా దాని క్వాలిటీ అది అలాగే ఉంటుందన్నమాట. సో మన జీవితాన్ని అలా కాస్ట్లీగా మార్చడమే కానా అనేటువంటి ఊరి అనుభవం మనము పొందుకోవటం. విలువైనదిగా, వెలగలిగినదిగా, వాల్యుబుల్గా మార్చబడడం. మన జీవితం ఎలాగుంది? ఈజ్ ఇట్ ఆర్డినరీ లైఫ్? ఒక ఆర్డినరీగా ఉందా? యేసు ప్రభులో జీవితం ఆర్డినరీగా ఉండదండి, ఉండదు. యేసు ప్రభులో మనం జీవిస్తే లైఫ్ ఆర్డినరీగా ఉండదు, సాధారణంగా ఉండదు, అసాధారణంగా ఉంటుందండి. ప్రేమ దేవుని బిడ్డలారా, దట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్. మిరాక్యులస్గా ఉంటుంది జీవితం, ఒక అద్భుతంగా ఉంటుందండి జీవితం అనేది. జీవితమే ఒక మిరాకిల్ లాగా మారిపోతుంది, అవునా కాదా? ఈ లోకములో ఉన్నటువంటి సాధారణమైనటువంటి మానవులకు సాధ్యపడనటువంటి జీవితము, పరిశుద్ధ జీవితము యేసునందు విశ్వాసం ఉంచినటువంటి క్రైస్తవునికి సాధ్యమవుతుంది, అవునా కదా? అదొక మిరాకిల్. దేవుడు అక్కడ మిరాకిల్స్ చేయడం స్టార్ట్ చేశాడు. ద రిమైనింగ్ లైఫ్ 3.5 years అంతా కూడా మిరాకిల్స్. దేవుని బిడ్డలారా, సో మన జీవితము కూడా ఒక మిరాకిల్గా మారడమే కానా అనే ఊరు అనుభవం మనము పొందుకోవటం, ఆ ఊరిని మనము దర్శించటం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దట్ మిరాకిల్, ఆ యొక్క మిరాకిల్ ద్వారా, ఆ సూచక క్రియ ద్వారా అనేక మంది ఆ వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క అవసరాలు తీర్చబడ్డాయా లేదా? తీర్చబడ్డాయి. దిస్ ఈస్ ద థర్డ్ వన్. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రాబ్లమ్స్ అండ్ నీడ్స్ అనేటివి పరిష్కరించబడము, తీర్చబడ్డం. సెకండ్ వన్ ఏంటంటే టేస్ట్లెస్, కలర్లెస్ అండ్ ఆర్డినరీ లైఫ్ను టేస్ట్ఫుల్, కలర్ఫుల్ అండ్ కాస్ట్లీ, వాల్యుబుల్ లైఫ్గా మార్చబడడం. దేవుని బిడ్డలారా, మూడవది ఏంటంటే
ఇలా మన జీవితము మారిపోవడం ద్వారా మనము అనేక మందికి బ్లెస్సింగ్గా మారిపోవడం, అనేకులకు ఆశీర్వాదకరంగా మారిపోవడం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇఫ్ యు ఆర్ లీడింగ్ ఎన్ ఆర్డినరీ లైఫ్, ఒక సాధారణమైనటువంటి ఏదో జరిగిపోతా ఉంది అన్నట్లుగా నీ లైఫ్ ఉంటే నువ్వు ఇతరులకు ఏం ఆశీర్వాదకరంగా ఉంటావు? ఆ వ్యక్తి ఇతరులకు ఏం ఆశీర్వాదకరంగా ఉంటాడు చెప్పండి? అతనే ఏదో బతుకుతున్నాను అన్నట్లుగా బతుకుతున్నాడు. ఉన్నాను కాబట్టి ఈ లోకంలో బతకాలి కాబట్టి అన్నట్లుగా బ్రతుకుతూ ఉంటే ఇతరులకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటాడు అతను, ఆ విశ్వాసి? దేవుడి బిడ్డలారా, యేసులో జీవితం అది కాదండి. ఇక్కడ ఎప్పుడు మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా మారతామంటే అక్కడ రాతి బాణలు అంచుల మట్టుకు నీటితో నింపబడిన తర్వాత అందులో ఉన్న నీళ్లను ముంచి బయటికి తీసుకెళ్తున్నారు. ఇది ఏ అనుభవం అంటే రన్నింగ్ ఓవర్ అని అనుభవం. కాన్స్టెంట్లీ రన్నింగ్ ఓవర్ అనుభవం అంటే గిన్నె నిండి పొర్లేటువంటి అనుభవం అంటారు దీన్ని. దేవుని బిడ్డలారా, కీర్తన 23:5 నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచితివి, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని బిడ్డలారా, రన్నింగ్ ఓవర్, కప్స్ రన్నింగ్ ఓవర్ కాన్స్టెంట్లీ. పొర్లుచున్నది అన్నాడు, పొర్లి ఉన్నది అన్లా. పొర్లి ఉన్నదా? పొర్లుచున్నది అంటే అర్థం ఏంటి? కాన్స్టెంట్గా అలాగే ఉందని కదా, కంటిన్యూస్. నా గిన్నె నిండి పొర్లడం అనేది కొద్దిసేపు ఉండి ఆగిపోవడం అని కాదు, అలాగే కంటిన్యూగా జరుగుతుందని. అందుకే అన్నాను కాన్స్టెంట్లీ, రన్నింగ్ ఓవర్ కాన్స్టెంట్లీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి అనుభవములోనికి, అలాంటి జీవిత అనుభవములోనికి మనం వెళ్ళడమే కానా అనే ఊరికి వెళ్ళడం. ప్రియ దేవుని బిడ్డలు, కానా అనే ఊరి యొక్క అనుభవము మనము పొందుకోవటం మీన్స్ బ్లెస్సింగ్ టు మెనీ అదర్స్. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఎవ్రీవన్ అనొచ్చు, మెనీ అదర్స్ కాదు, అందరికీ కదా. ప్రతి ఒక్కరూ ద్రాక్షారసం తాగారు కదా అక్కడ. సో బ్లెస్సింగ్ టు ఎవ్రీవన్. యేసయ్య అక్కడ వివాహంలో ఉన్న వారిని దర్శించాడు, అవునా? దర్శించాడో లేదా? అక్కడికి వెళ్ళాడో లేదా? సో మనము ఎవరినైతే మీట్ అవుతామో, మనం ఎవరినైతే దర్శిస్తామో వారికి అందరికి కూడా మనము బ్లెస్సింగ్గా మారిపోవడం, అది కానా అనే ఊరి యొక్క అనుభవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తన శ్రేష్టమైనటువంటి ప్రియమైనటువంటి తన స్నేహితుడుగా చేసుకున్నటువంటి ఒక భక్తుని అలా చేశాడు, ఆ వాగ్దానం ఇచ్చాడు ఆయనకి. ఎవరైనా? అబ్రహాము. గుడ్. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము 3వ వచనం చూడండి నాన్న. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. 3వ వచనం, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వాని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అన్నాడు దేవుడు. ఆ బ్లెస్సింగ్ ఇక్కడ కనబడుతుందా లేదా మనకు? కానా అనే ఊరిలో కనబడిందా లేదా? యేసు ప్రభు ద్వారా అక్కడికి వచ్చినటువంటి ఆ పెండ్లి విందుకు వచ్చిన సమస్త ప్రజలు అందరికీ కూడా ఆ బ్లెస్సింగ్ అందిందా లేదా? చక్కగా ద్రాక్షారసం త్రాగుతున్నారు. ఎంత బాగుందండి, వావ్. ఇంకొక మాట అన్నారు, అంతకు ముందున్న ద్రాక్షారసం కంటే ఇది మధురంగా ఉంది, బాగుంది అన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆఫ్ కోర్స్ లోకంలో కూడా మనకు ఆశీర్వాదాలు వస్తాయి, రావా? లోకంలో కూడా సాతాను ద్వారా కూడా ఆశీర్వాదాలు వస్తాయి, కానీ దే ఆర్ టేస్ట్లెస్.
దేవుడిచ్చే ఆశీర్వాదము టేస్ట్ఫుల్, శ్రేష్టమైన ఈవి జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మనకు. చూడండి, చదవండి ఆ మాట. యాకోబు రాసిన పత్రిక, చాలా శ్రేష్టమైన వాక్యం అది. మన జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు మనం ఇలాంటి వాక్యాలు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఉంది ఆ మాట. చూడండి, 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, చూడండి ఎంత బాగా వర్ణిస్తున్నాడు అండి. ఈవి అంటే అది ఎలాంటి ఈవి అంట? శ్రేష్టమైనదంట. వరం అంట అలా ఎలాంటి వరం అంటే అది సంపూర్ణము. ఇట్స్ నాట్ 25%, ఇట్స్ నాట్ 50%, ఇట్స్ నాట్ 75%, ఇట్స్ 100%. సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఎక్కడి నుంచి వచ్చును? తండ్రి యొద్ద నుండి మనకు వచ్చును అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి యేసు ప్రభు అక్కడ ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా మారిపోయాడు. ఆశీర్వాదం ఎక్కడ, ఈ ద్రాక్షారసం ఎక్కడ నుండి వచ్చింది అంటే యేసు ప్రభు నుండి వచ్చిందనమాట. సో ఈ శ్రేష్టమైన ఈవి మనందరము అనుభవిస్తున్నామంటే ఎక్కడ నుండి వచ్చింది? ఎక్కడ నుండి వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి కానా అనే ఊరు అనుభవములో ఉన్నటువంటి ఒక విశ్వాసి ద్వారా వచ్చింది అని చెప్పుకుంటారు ప్రజలు. నీ ఇంటిలో నీవు ఎలాగుండాలంటే బ్లెస్సింగ్ టు మెనీ అదర్స్ కాదు, బ్లెస్సింగ్ టు ఎవ్రీవన్. నీ సంఘములో నీవు ఎలా ఉండాలంటే బ్లెస్సింగ్ టు మెనీ అదర్స్ కాదు, బ్లెస్సింగ్ టు ఎవ్రీవన్. దేవుని బిడ్డలారా, అందరికీ మనం బ్లెస్సింగ్ లాగా మారిపోవడమే కానా అనే ఊరు. ఆ బ్లెస్సింగ్ కూడా ఎలాంటి బ్లెస్సింగ్ అంటే శ్రేష్టమైనటువంటి బ్లెస్సింగ్, ఆశీర్వాదం, సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మధురమైనటువంటి, టేస్ట్ఫుల్, కలర్ఫుల్ అండ్ ఎక్స్ట్రాడినరీ, కాస్ట్లీ, వాల్యుబుల్ బ్లెస్సింగ్ అన్నమాట మన నుండి వచ్చేది. దేవుని బిడ్డలారా, అది దేవుని వాగ్దానం అండి. అరే బ్రదర్, భలే చెప్పారు మీరు. ఆ వాగ్దానం అబ్రహాంకి ఇచ్చాడు, మనకు కాదు కదా అంటారేమో. ఆ వాగ్దానం మనకు కూడా అని దేవుడు కోట్ చేశాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఆ వాగ్దానము అబ్రహాముకే కాదు బాబు, అసలు అది మనకే అని చెప్పాడు. చూడండి 13, 14 కలిసి ఉన్నాయి, చదవండి మా. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. చూసారా, అబ్రహాము పొందాడు ఆశీర్వచనము. ఇప్పుడు ఎవరికి కలుగుతుంది? అది అన్యజనులకు కలుగుతుంది. మనం ఎవరో అన్యజనులమే కదా, ఒకప్పుడు యూదులం కాదు కదా. ఇప్పుడు మనకు కలుగుతుంది అంటున్నాడు. ఎవరి ద్వారా? క్రీస్తు యేసు ద్వారా అంటున్నాడు. క్రీస్తు యేసునందు మనం విశ్వాసం ఉంచాం కాబట్టి, ఆయన పిల్లలం అయ్యాం కాబట్టి, ఇప్పుడు అబ్రహాముకు దేవుడు ఏ ఆశీర్వాదం ఇచ్చాడో దట్ ఆశీర్వాదము, ఆ ఆశీర్వచనము, ఆ యొక్క ప్రామిస్ మనకు కూడా వర్తిస్తుంది. ఏం ఆశీర్వాదం ఇచ్చినాడు ఆయన? సమస్త వంశములు, ఏమా, ఇన్ యూ షల్ ఆల్ ద ఫ్యామిలీస్ అండ్ కిండ్రెడ్ ఆఫ్ ద ఎర్త్ బీ బ్లెస్డ్ అన్నాడు. ఆల్ ద ఫ్యామిలీస్ బీ బ్లెస్డ్ ఆఫ్ ద ఎర్త్. సమస్త వంశములు భూమి మీద ఉన్నాయని కూడా ఆశీర్వదించబడతాయని చెప్పారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఆదికాండము 22వ అధ్యాయము 18వ వచనం చూడండి. అబ్బాబాబా, భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడును. చూసారా అని ఎవరితో ప్రమాణం చేస్తున్నాడు? ఎవరితోడని ప్రమాణం చేస్తున్నాడు? నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చాను. దేవుడు ఆయనతోడే ప్రమాణం చేస్తున్నాడు. భూలోకంలో ఉన్న జనములన్నీ నీ సంతానము ద్వారా ఆశీర్వదించబడతాయి అన్నాడు. ఆ సంతానం ఎవరో మనకు
గలతీ 3:16లో ఆ సంతానము క్రీస్తు అని వ్రాయబడింది. క్రీస్తు నందు భూలోకములో ఉన్న సకల వంశములన్నీ కూడా ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం. మనకు కూడా ఆ అనుభవము కలగాలి అని దేవుని యొక్క ఉద్దేశము. అందుకే అన్యజనులకును కలుగుటకై ఆ ఆశీర్వచనం అనే మాట మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, మనము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటం అనేది దేవుడు ప్రతి క్రైస్తవునికి ఇచ్చేటువంటి అనుభవం. నీకు లేదా అనుభవము? నీకు అనుభవం లేకుంటే దేవుడిని అడగాలి. ఈ వాక్యాలు పట్టుకొని ఏది గలతీ 3:14, ఆదికాండం 12:2-3, అలాగే ఆదికాండం 22:18 తీసుకొని అబ్రహాం సంతానం అంటే ఎవరన్నావు ప్రభా? నువ్వు సున్నతి చేయబడే వాళ్ళు కాదన్నావు కదా అన్నాడు కదా. సున్నతి చేయబడ్డ వాళ్ళు కాదు, క్రొత్త జన్మ అనుభవం పొందిన వాళ్ళు అన్నావు కదా యూదులంటే. ఆత్మయందు జరుగునదే, హృదయమందు జరిగినదే సున్నతి అన్నావు కదా. అప్పుడు నాలోనే కదా జరిగింది సున్నతి, ఆత్మయందు. మరి ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరాలి కదా. నేను అనేకులకు, ప్రతి ఒక్కరికి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళందరూ కూడా నా ద్వారా ఆశీర్వదించబడాలి కదా. నా జీవితంలో నేను కన్ను మూసేలోపు ఈ వాగ్దానం నెరవేరడం నేను చూస్తాను ప్రభా, నేను నమ్ముతున్నాను నీ వాగ్దానం అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేయాలి. నీకు విశ్వాసం లేదా? నువ్వు అలా అవుతావని లేదా? విశ్వాసం లేకపోతే నువ్వు ఎట్లా బిలీవర్ అవుతావు? విశ్వాసం ఎలా అవుతావు నువ్వు? దేవుని వాగ్దానం నందు విశ్వాసం ఉంచాలి మనం. అది ఆర్డినరీగా ఉంటే విశ్వాసం ఉంచుతాం సార్. అది ఆర్డినరీగా ఎక్కడుంది? అదేదో సర్వసాధారణంగా ఏదో జనరల్ ప్రామిస్ లాగా లేదే, అది ఎక్స్ట్రాడినరీగా ఉంది. అవును, మరి యేసయ్య ఎక్స్ట్రాడినరీ, ఆయన పిల్లలు కూడా ఎక్స్ట్రాడినరీగా మారిపోతారు. ఆయన చేస్తాడు అట్లా. అదే కానా అనే ఊరి అనుభవం అక్కడి నుంచి మొదలవుతుంది అన్నమాట. ఎక్కడ చూసినా కూడా ఎక్స్ట్రాడినరీగా కనపడతాడు దేవుడు. అవునా? అంతవరకు ఫ్యామిలీలో కనపడ్డాడు ఆర్డినరీగా, ఆ తర్వాత ఎక్స్ట్రాడినరీగా కనపడుకుంటూ వచ్చాడు 30 నుండి 33.5 సంవత్సరాల వరకు. అలా మారిపోవడమే మనం కూడా కానా అనే ఊరు అనుభవం పొందటం. ప్రేమ దేవుని బిడ్డలారా, అక్కడ పెళ్లి కుమారుని తల దించే పరిస్థితి తీసుకురాలేదు దేవుడు. తెచ్చాడా? ఒకవేళ ఆయన ద్రాక్షారసం చేయకపోతే పెళ్లి కుమారుని అందరూ తిట్టుకునేవారా కాదా? దేవుని బిడ్డలారా, అది తల దించే పరిస్థితి వచ్చేదే కాదా? బట్ జీసస్ డిడ్ నాట్ లెట్ హిమ్ డౌన్. యేసు ప్రభు ఆయన తల దించే పరిస్థితి తీసుకురాలేదు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము కూడా తలదించే పరిస్థితి మన జీవితంలో ఎన్నడూ రాకుండా ఉండడమే కానా అనే ఊరు మనము దర్శించడం. దేవుని బిడ్డలారా, ఎలాగ చేస్తాడంటే అది మన జీవితంలో ఆశీర్వాదం ఇచ్చి ఆ ఆశీర్వాదం మన ద్వారా అనేకులు పొందేటట్లుగా చేయడం ద్వారా చేస్తాడు ఆ పని. ఇప్పుడు నేను మీకు దీని లిటరల్ నెరవేర్పు, అక్షరార్థమైనటువంటి నెరవేర్పు మీ ముందు ఉంచుతాను. అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీలు భూలోకమందున్న ప్రతి వంశానికి ఏ విధంగా ఆశీర్వాదకరంగా మారిపోయారో కొన్ని మీకు చెప్తాను, చెప్పి ముగించేస్తాను. ప్రతి ఒక్కరూ కూడా USB డ్రైవ్స్ వాడుతున్నారా లేదా? ఎవరు తెలుసు అది కనిపెట్టింది? ఇశ్రాయేల్ కనిపెట్టారు. మనం ఏదైనా ఒక మెసేజ్ కాపీ చేసుకోవాలంటే USB డ్రైవ్ పెట్టి ఆ మెసేజ్ కాపీ చేసుకొని తీసుకుంటాం. అవునా? హార్డ్ డ్రైవ్ కాకుండా చిన్నది వస్తుంది, USB ఫ్లాష్ డ్రైవ్. ఆ డ్రైవ్ కనిపెట్టింది ఎవరు? ఇశ్రాయేలులు, అబ్రహాము వంశం. ఒకరా ఇద్దరా వాడేది? అది భూలోకములో ఉన్న ప్రతి జనము వాడుతున్నారు. అది లిటరల్ నెరవేర్పు గురించి మాట్లాడుతున్నాను నేను. అక్షరార్థంగా నెరవేర్పు, అక్షరాల నెరవేరింది ఇది. తర్వాత మనము
ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడతాం. నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ విండోస్ NT, విండోస్ XP, ఇవన్నీ కూడా డెవలప్ అయింది ఎక్కడో తెలుసా? మొట్టమొదట ఇజ్రాయెల్ దేశంలో డెవలప్ అయింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడనటువంటి వారు ఎవరండి ఇప్పుడు భూమి మీద? సకల వంశములకు ఇశ్రాయేలీలు ఆశీర్వాదకరంగా మారారు. అలాగే మనము నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసేటప్పుడు అది చెడగొట్టడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు. దేవుని బిడ్డలారా, అలా వారు ప్రయత్నం చేసినా అది పాడవకుండా ఉండడానికి ఫైర్ వాల్ అనేది కనిపెట్టింది ఎవరంటే కంప్యూటర్ నెట్వర్క్ సెక్యూరిటీ సిస్టమ్. అది ఫైర్ వాల్ అనేది ఇశ్రాయేలీయులు కనిపెట్టారు. లేకపోతే దెబ్బకు మొత్తం ప్రపంచంలో ఉన్న నెట్వర్కింగ్ మొత్తం కూడా స్మాష్ అయిపోతుంది. చాలా విషయాల్లో. తర్వాత నౌ లెట్ మీ కమ్ టు మెడికల్గా మనం చూస్తే యూరోప్లో ఉన్నటువంటి డాక్టర్స్లో 50% ఆఫ్ డాక్టర్స్ జూయిష్, యూదులు. దేవుని బిడ్డలారా, ఇటలీలో మనం చూస్తే అంటారు, అప్పుడు పాతకాలం గురించి మాట్లాడుతున్నాను, ఇప్పుడు కూడా అదే పరిస్థితి. యూరోప్లో హాఫ్ ఆఫ్ ద డాక్టర్స్ ఇన్ యూరోప్ ఆర్ జూయిష్. ఒకప్పుడు పూర్వకాలంలో పోప్స్ ఉండేవాళ్ళు కదా, పోపులకు ఏదైనా జబ్బు వస్తే వాళ్ళని బాగు చేసేది ఎవరంటే జూయిష్ డాక్టర్సే. ఒక సామెత ఉండేదన్నమాట, ఎవరికి ఏమైనా అయినా కూడా జూయిష్ డాక్టర్ ఎక్కడున్నాడని పిలిపించండి అని పిలిపించుకునేవాళ్ళు అనమాట. డాక్టర్ అంటే మామూలు డాక్టర్ అనేవాళ్ళు కాదు, జూయిష్ డాక్టర్ ఉన్నాడా, జూయిష్ డాక్టర్ ఉన్నాడా అనేవాళ్ళు. జూ అంటే యూదుడు అని అర్థం. దేవుని బిడ్డలారా, ఈజిప్ట్లో ఆ కాలంలో ఏలినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జూయిష్ ఫిజిషియన్స్ ఉండేవాళ్ళు, డాక్టర్స్ ఉండేవాళ్ళు. తర్వాత సుల్తాన్లు ఉన్నారు కదా, అప్పుడు ఆ సుల్తాన్లకు కూడా డాక్టర్స్ ఎవరో తెలుసా? యూదులే. ఎలిజబెత్ తెలుసు కదా మనకు, ఎలిజబెత్ ఇంగ్లాండ్ రాణి, ఆమెకు కూడా మరి వైద్యం చేసింది ఎవరు? ఆమెకి ఎప్పుడు ఒక డాక్టర్ ఉంటాడు, జూయిష్ డాక్టర్. తర్వాత ఫ్రాన్స్, రష్యా, స్పెయిన్, ఇలాంటి దేశాలన్నిటిలో కూడా జూయిష్ డాక్టర్స్లే ఫేమస్. బెర్లిన్లో 50% డాక్టర్స్ జూయిష్ ఇప్పటికి కూడా. తర్వాత వియన్నా అనే పట్టణం ఉంది, అందులో 60% ఆఫ్ డాక్టర్స్ జూయిష్. ప్రతి పట్టణంలో కూడా 60%, 63%, 80% డాక్టర్స్ అంతా కూడా జ్యూసే. ప్రేమైన దేవుని బిడ్డలారా, నోబెల్ ప్రైజుల గురించి తెలుసు కదా, 26% నోబెల్ ప్రైజులు మెడిసిన్లో కొట్టింది ఎవరు? యూదులే. ఫిజియాలజీ అండ్ మెడిసిన్లో అవార్డెడ్ టు జ్యూస్. ఎండోస్కోపిక్ తెలుసా? మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. ఫైబర్ ఆప్టిక్ ఎండోస్కోపిక్ లోపలికి వేస్తారు కదా, దాన్ని ఇన్వెంటెడ్ బై జూయిష్ సైంటిస్ట్. కొన్ని చెప్తున్నాను నేను, అంతే, అన్నీ చెప్పడం లేదు. క్యాన్సర్ ట్రీట్మెంట్కు కీమోథెరపీ వాడతారు కదా, దాన్ని కనిపెట్టింది ఎవరో తెలుసా? జూయిష్ డాక్టర్. సరే, ఇక కలరా అండ్ హెపటైటిస్ వాటికి వ్యాక్సిన్ కనిపెట్టింది ఎవరో తెలుసా? జూయిష్ డాక్టర్స్. భూమి మీద ఉన్న సకల వంశములన్నీ కూడా అబ్రహమా నీ ద్వారా ఆశీర్వదించబడతాయి అన్నాడు. అక్షరాల నెరవేరిందండి అది. ఇటు ఆధ్యాత్మికంగా కూడా నెరవేరింది. ఆ అబ్రహాము సంతానమైన ఇజ్రాయేలు దేశంలో నుండే ఎవరు వచ్చారు? రక్షకుడు ఉదయించాడు. ఆ రక్షకుడి ద్వారానే సర్వలోకము పరలోకానికి వెళ్ళడానికి మార్గం ఏర్పడింది. సర్వలోకానికి ఆశీర్వాదకరంగా, ఆధ్యాత్మికంగా ఆ రకంగా దీవించబడింది. అలాగే అక్షరార్థంగా కూడా ఈ లోకంలో మనుషులు బ్రతకడానికి, చక్కగా ఈ లోకంలో ఆరోగ్యపరంగా జీవించడానికి కూడా అబ్రహాము సంతానమే ఆధారమయ్యింది. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదములకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అబ్రహాము సంతానం నుండే వస్తున్నాయి. తర్వాత ఇంకొకటి చెప్తా, రీవాక్ అనే ఒక సిస్టమ్ కనిపెట్టారు. రీవాక్ అనే సిస్టమ్
అది మీరు గూగుల్లో టైప్ చేసి చూడండి. ఇట్స్ ఎ బయోనిక్ వాకింగ్ అసిస్టెన్స్ సిస్టమ్. స్పైనల్ కార్డ్ దెబ్బతిన్న వాళ్ళు నడవలేరు, లేచి నిలవలేరు అసలు. ఈ రీవాక్ అనే ఈ సిస్టమ్ని ఇలా బిగించేస్తారనమాట బాడీకి. బిగిస్తే వాళ్ళు నడవగలరు. నడవడమే కాదు, మెట్లు కూడా ఎక్కగలరు. ఇట్స్ అ వండర్ఫుల్ సిస్టమ్ అండి. అది చూడాలి మీరు, వాళ్ళు ఎలా నడుస్తున్నారు అనేది ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. దాన్ని కనిపెట్టింది ఎవరో తెలుసా? జ్యూస్ కనిపెట్టారు. తర్వాత అగ్రికల్చర్కి వద్దాం. అగ్రికల్చర్, వ్యవసాయంలో ఇజ్రాయెల్కి మించింది లేదు టెక్నాలజీ. ఒక ఇజ్రాయెల్ దేశంలోనే కాదు, ఇజ్రాయెల్ దేశం ద్వారా ఇతర దేశాల వారు కూడా ఆ టెక్నాలజీ ద్వారా మేలులు పొందిన వారు, ఆశీర్వదించబడినారు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్. అది మీరు గూగుల్లో టైప్ చేసి చూడండి, యూట్యూబ్లో టైప్ చేసి చూడండి ఆ సిస్టమ్ ఏంటో. అది ఎవరి ద్వారా నేర్చుకున్నాయి? ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్, వ్యవసాయం చేసే వాళ్ళంటే ఇజ్రాయెల్ దేశం కనిపెట్టింది అది డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్. తర్వాత సోలార్ వాటర్ హీటర్ తెలుసా? సోలార్ వాటర్ హీటర్ దగ్గర 150 దేశాల్లో ఉన్న ప్రజలు వాడుతున్నారు అది ఇప్పుడు. దీన్ని కనిపెట్టింది ఎవరు? ఇజ్రాయెల్ యూదులు కనిపెట్టారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయండి జ్యూస్ కనిపెట్టినట్టువి. దేవుడిచ్చిన వాగ్దానం ఊరికే పోదు. ఇప్పటికీ 4000 సంవత్సరాలకు ముందు అబ్రహాంతో చేసిన ఆ వాగ్దానం ఇప్పటికీ కూడా నెరవేరుతూనే ఉంది. ఐరన్ డోమ్ సిస్టమ్ తెలుసు కదా మనందరికీ. అసలు ఎంత వండర్ఫుల్ అంటే అది 70 కిలోమీటర్ల దూరం నుంచి ఎవడు మిసైల్ వేసినా కూడా కనిపెట్టి దాన్ని గాల్లోనే స్మాష్ చేసి పడేస్తుంది అది. ఎంత సిస్టమ్ అండి, ఎంత టెక్నాలజీ. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ టెక్నాలజీ తెచ్చుకోవాలి మనం కూడా అని ఎంతోమంది దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. అవి కూడా కొనుక్కోవాలి మనం ఆ టెక్నాలజీని అని. సో ఇశ్రాయేలీయులను దేవుడు ఏం చేశాడంటే సమస్త ప్రజలకు, సమస్త జనులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా వారిని ఆశీర్వదించాడు, వారిని దీవించాడు అన్నమాట. ఇక్కడ అదే మనకు కనబడుతుంది. బ్లెస్సింగ్ టు ఎవ్రీవన్, బ్లెస్సింగ్ టు మెనీ అదర్స్. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా క్రొత్త ద్రాక్షారసం, మధురమైన శ్రేష్టమైన ద్రాక్షారసము పానము చేశారు. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు కూడా చెప్తున్నాడు, ఐ విల్ బ్లెస్ యూ. ఎలాగంటే యూ విల్ బీ ఏ బ్లెస్సింగ్. నువ్వే ఒక ఆశీర్వాదంగా ఉండిపోతావు పో అన్నాడు. అట్లా దీవిస్తాను నిన్ను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అదే మనం పొందుకునే కానా అనేటువంటి అనుభవము. ఆ స్టేజ్లోనికి మనం వెళ్ళడం, ఆ పరిస్థితిలోనికి మనం వెళ్ళడం, గిన్నె నిండడం ఫస్ట్, అంటే ముందు మనం ఆశీర్వదించబడడం, ఆ తర్వాత మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా మారడం, నిండి పొరలడం ఇతరులకు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది దేవుడు ప్రతి క్రైస్తవుడికి ఇస్తాడండి, ఒకరికిద్దరికి కాదండి, అందరికి ఇచ్చిన వాగ్దానం అండి అది. ఒకరికిద్దరికి కాదు వాగ్దానం, ప్రతి ఒక్కరికి ఇస్తాడు. అది మనం అడగాలి, ఆ రోషము కలిగి, ఆ పట్టుదల కలిగి అడగాలి. నేనే అసలు నీకు నిజమైన ఇశ్రాయేలు అని చెప్పావు కాబట్టి నేను ఎక్కడున్నా ఎవరిని కలిసినా ఐ షుడ్ బికమ్ ఏ బ్లెస్సింగ్ అని దేవుణ్ణి అడగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నా ద్వారా ప్రతి ఒక్కరూ షుడ్ బి బ్లెస్డ్. అందరూ ఆశీర్వదించబడాలి ప్రభా, నన్ను అట్లా ఆశీర్వదించు ప్రభా, నా పిల్లలను అట్లా ఆశీర్వదించు ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. అలాగే ప్రతి సంఘ కాపరి కూడా ప్రార్థన చేయాలి. నా సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు, ప్రతి సభ్యురాలు కూడా నీ చేత ఆశీర్వదించబడాలి. ఎలాగంటే వారి ద్వారా అందరూ ఆశీర్వదించబడేలా, వారు ఇతరులకు బ్లెస్సింగ్గా మారిపోవాలి ప్రభా. డిస్పెన్సింగ్ గుడ్ టు అదర్స్, వారు ఇతరులకు మేలు, వారి ద్వారా మేలు కలిగేటట్లుగా. ఇజ్రాయేల్ దేశం ఎక్కడో చిన్నగా కనబడుతుంది ఇంత ప్రపంచంలో. మన హైదరాబాద్ అంతా ఉంటుంది అది,
అది చిన్న ప్రదేశం, కానీ చుట్టూ ఉన్న ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలలో కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీ ఉంది. సో నీవు ఎక్కడుంటే అక్కడ నీవు ఆశీర్వదించబడాలి, నీవు ఇతరులకు బ్లెస్సింగ్ లాగా మారిపోవాలనేదే కానా అనే ఊరి యొక్క అనుభవం. మనము కూడా కానా అనే ఊరు అనుభవంలోనికి వెళితే ఆ అనుభవం మనం కూడా పొందుకుంటే అప్పుడు మనం కూడా గొర్రెపిల్ల అక్కడికి వెళ్ళింది, మనం కూడా అక్కడికి వెళ్ళినట్లు దాని యొక్క అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటు రీతిగా మనందరం కూడా మారిపోదాం.